नेता जो कि इतनी विनम्रता से यहाँ पर बैठे हैं, और हमारे लिए बहुत बड़ी बात है कि हम सबके बीच बहुत ही विनम्रता से बिना किसी शिकायत के, बिना किसी शिकन के बैठे हैं। तो चलिए आमंत्रित करते हैं जोरदार तालियों के साथ 2 शब्द सुनने के लिए सिनी एक्टर श्री टी सुमन जी को। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय गोमाता। నాకు హిందీ సరిగా రాదు, అంటే కొంచెం వస్తుంది, కానీ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఏదైనా తప్పు మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది కాబట్టి నేను తెలుగులో మాట్లాడతాను, క్షమించండి. చాలా సంతోషం, ఈరోజు పరమేశ్వరి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ చాలా ముఖ్యమైన ఒక ఫంక్షన్ ఈరోజు గోమాత. కానీ గోమాత గురించి మాట్లాడే ముందు మాతా గురించి 4 మాటలు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. అందరూ ఏంటంటే గోమాతను రక్షించుకోవాలి, గోమాతను మనం కాపాడాలి మరి అన్నీ మాట్లాడాలి, అంత బాగానే ఉంది. మరి మాతాను ఎవరు కాపాడతారు చెప్పండి? ఈరోజు మాత, భారతదేశంలో ఉంటున్న మాత అందరికీ అర్ధరాత్రి 12 గంటలకి మీరు ఒంటరిగా తిరిగే మీకు ధైర్యం ఉందా చెప్పండి? లేదు. మీకు రక్షణ ఎక్కడ ఉంది చెప్పండి? ఈరోజు ప్రతి ఛానల్లో, ప్రతి న్యూస్ పేపర్లో మినిమం రోజు ఒక 5 రేప్ 5 ఏళ్ళ అమ్మాయి నుంచి మొదలవుతుంది. మరి మన దేశంలో ఏం జరుగుతుంది? ఆ అమ్మాయి, ఆ పిల్లలు గరీబ్ వాళ్ళు కాబట్టి అది అడిగేవాళ్ళు లేరు. అదే గొప్పవాడి ఇంట్లో జరిగితే వెంటనే దానికి ఒక ఎంక్వైరీ, వెంటనే దానికి ఒక పోలీస్ కమిటీ, అన్నీ జరుగుతాయి. నిన్న అంటే నేను ఒక మాజీ కరాటే మాస్టర్, ఇప్పుడు కూడా నేను కరాటే క్లాసెస్ అన్నిటికి వెళ్తుంటాను. మహిళల కోసం మేము ఇప్పుడు కాదు, దగ్గర 50 సంవత్సరాల నుంచి మహిళలకి ఆత్మరక్షణ అంటే కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నాం. 5th క్లాస్ నుంచి కాలేజ్ పోతున్న అమ్మాయిలు చాలా మంది నేర్చుకుంటున్నారు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులకి గుండెల్లో దడ ఉంటుంది. పిల్లలు వస్తున్నారా, సరిగా వస్తున్నారా లేదా, ఎలా వస్తున్నారని చెప్పి ఒక దడ ఉంటుంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఫ్లైఓవర్ కట్టారు, హాస్పిటల్ కట్టారు, కాలేజీలు కట్టారు, ఫ్యాక్టరీలు కట్టారు, ఏదేదో చేశారు. కానీ మహిళల రక్షణ కోసం ఏం చేశారు నేను అడుగుతున్నాను. మొన్న దుబాయ్కి వెళ్ళారు. అర్ధరాత్రి దుబాయ్లో అమ్మాయిలు వాళ్ళు ఉద్యోగం కోసం వెళ్తున్నారు. అంటే ఐటీ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు, షాప్లో పనిచేస్తున్న వాళ్ళు, డ్యూటీ మారి వాళ్ళు నైట్ 2, 3, 4 మేము రోడ్డు మీద మేము తిరుగుతూనే ఉన్నాము. చాలా ఫ్రీగా, ఎటువంటి ఒక భయం లేకుండా చాలా ఫ్రీగా వాళ్ళు వెళ్తున్నారు. అవి చూసి ఇది భారతదేశంలో ఎప్పుడు వస్తుంది? అమ్మాయిలకి ఇట్లా నైట్ టైంలో పనికి వెళ్ళడం కానీ, ఐటీ కానీ ఒక స్వతంత్రం ఎప్పుడు వస్తుంది చెప్పేసి నేను అనుకున్నాను. ఈరోజు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే పక్క ఇంట్లో జరుగుతుంది, వెనకింట్లో జరుగుతుంది, ముందు ఇంట్లో జరుగుతుంది కాబట్టి మనకు ఆ బాధ లేదు. కానీ ఒకటి చెప్తున్నానండి, మన ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఉంది. అది తల్లి ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, కూతురు ఉండొచ్చు, కోడలు ఉండొచ్చు. ఎవరికైనా ఆ పరిస్థితి రావచ్చు. ఆ పరిస్థితి వచ్చే ముందు మీరు ఒకటే చెప్తున్నాను, దీనికి ఒక ప్రొటెక్షన్ బిల్, మన మహిళల రిజర్వేషన్ బిల్ వచ్చింది. నేను అడిగేది మహిళల ప్రొటెక్షన్ బిల్ ఎక్కడ ఉంది? రిజర్వేషన్ బిల్ తెచ్చుకునే బాగానే ఉంది, మహిళల్ని రక్షించే బిల్ ఎవరు అడుగుతారు? మీరే అడగాలి. రేపు ఎన్నికలు వస్తున్నాయి, మీరు ఎంతో మందిని రేపు మీరు గెలిపిస్తున్నారు, వాళ్ళని అడగండి మహిళలకి మనకి రక్షణ ఏంటి. నేను మాట్లాడేది కేవలం ఒక హిందూ అమ్మాయి గురించే కాదండి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, బుద్ధిస్ట్ అందరూ మహిళల గురించి నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక హిందువే,
కానీ ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా ప్రొడ్యూసర్లు, నా డైరెక్టర్లు, నా టెక్నీషియన్స్లో అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ ఉన్నారు. భారతదేశంలో ఉన్న మొత్తం మహిళల గురించి నేను చెప్తున్నాను, కేవలం ఓన్లీ ఒక హిందూ మహిళల గురించి కాదు. ఎందుకంటే ప్రతి మహిళ నాకు ఒక తల్లి లాంటి వాడు. అందరికి మాట్లాడే ధైర్యం లేదు, అందుకే అడగలేకపోతున్నారు. ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. పాపం పిల్లలు తల్లిదండ్రుల దగ్గర చెప్పలేకపోతున్నారు. తల్లిదండ్రుల దగ్గర చెప్తే ఏమవుతుందని చెప్పేసి ఈ రక్షణ ఎప్పుడు వస్తుంది, ఎవరు ఇస్తారు, ఏ పార్టీ ఇస్తారు? ఇది నేను అడుగుతాను. ముందు మన మహిళలకి రక్షణ కావాలి, మన మహిళలకి ప్రొటెక్షన్ బిల్లు కావాలి, మన మహిళలు తల ఎత్తుకొని రోడ్డు మీద వెళ్ళేలాగా ఉండాలి. ఇంకో విషయం చెప్తానండి, నేనేమో మన హిందువుల్ని కించపరచట్లేదు, ఎవరిని కించపరచట్లేదు. మొన్న బెంగళూరులో ఒక మామూలు మన ఆర్టీసీ బస్సు వెళ్తున్నప్పుడు ఒక ముస్లిం లేడీ వచ్చి బండి ఆగమని చెప్పి చేయి పెడితే ఆ బస్సు ఆగకుండా వెళ్ళిపోయాడు. అంటే నేనే కొంచెం తగిలింది అమ్మో వెళ్ళిపోయాడు. విదిన్ 10-15 మినిట్స్లో ఆ బస్సు ఎక్కడికి వెళ్ళిందో అక్కడ ఆ బస్సును ఆపి ఆ బస్సుని మొత్తం ధ్వంసం చేసింది. ఒక మహిళ మీద చేయి పెడితే ముస్లిమ్స్ అంత ఉన్నారు, మన హిందూ అమ్మాయిల మీద, హిందూ మహిళల మీద పెడితే మనం ఏం చేస్తున్నాం? జరుగుతుంది అది. ఈ రియాక్షన్ ఉందా మనలో? చెప్పండి మీరు. లేదు. అందుకే మన మహిళలు భయపడుతున్నారు. మన హిందూ మహిళలు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు, ఎక్కడైనా ఒంటరికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే మన పురుషులు రియాక్షన్ అనేది మన పురుషుల్లో లేదు. వాళ్ళలాగా రావాలి. మనం ఏదో మాట్లాడడం, ఏదో జై జై చెప్పడం, ఏదో స్టేట్మెంట్లు ఇవ్వడం కాదండి. ఈ మార్పు ముందు రావాలి. మన మీరు దేశాన్ని వదలండి, రాష్ట్రం వదలండి, కనీసం మన ఇంట్లో ఉంటున్న మన తల్లిని, మన చెల్లిని, మన అక్కని, మన భార్యని, మన కూతురిని కాపాడే ధైర్యం ప్రతి మగాడికి రావాలి. నేను మగాడు చెప్పడం కాదు. ఇది ఎప్పుడు వస్తుంది? ఎవరు చేస్తారు చెప్పండి? ఇది మొదటి విషయం. రెండవ విషయం, గోమాత గురించి. ఇక్కడ మా గురుగారు ఉన్నారు, ఆయన గోమాత గురించి నేను ఇట్లా పాదయాత్ర చేస్తానని చెప్తే నేను తిరుపతికి వెళ్ళాను. షూటింగ్ క్యాన్సిల్ కోసం తిరుపతి వెళ్ళి, తిరుపతి రోడ్లో మేము పాదయాత్ర చేసాం. చాలా పెద్ద పాదయాత్ర చేశారు ఆయన. ఇక్కడ తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ అరుణాచలం వరకు వెళ్ళాను. నేను మొత్తం వెళ్ళలేకపోయాను, ఎందుకంటే నా షూటింగ్ డేట్స్ ఫుల్గా ఉన్నాయి. కానీ నా సపోర్ట్ చూపించాలని చెప్పి ఆయన ప్రెస్ మీట్కి వెళ్ళాను. ఆయనతో పాటు అక్కడ తిరుపతికి వెళ్ళి ఆ పాదయాత్ర అటెండ్ చేసి కూర్చోండి సార్. తప్పకుండా నేను గోమాతని గౌరవిస్తున్నాను. మన ప్రతి హిందూ దేవుళ్ళు వెనకాల పక్క ముందో వెనకాల గోమాత ఉంది. అది హిందూగా అది నేను గౌరవిస్తున్నాను, నేను చేస్తాను. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. మన భారతదేశం అనేది ఇట్ ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ. దెర్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్. Unless you declare India as a Hindu country, you cannot do certain things. సెక్యులరిజం ఉన్నంత వరకు కొన్ని ప్లేస్లోనే మీరు కొన్ని చేయవచ్చు, అన్ని ప్లేస్లో మీరు మన రూల్ తీసుకురావడం వీలు. తగ్గించవచ్చు, రిక్వెస్ట్ చేయవచ్చు, అంతే తప్ప మనం చేయలేము. నేను ఇక్కడ రావడానికి ముందు కాదు, ఎప్పటి నుంచో అంటే బీఫ్ అంటే ఆవు మాంసం తింటే ఫస్ట్ మెడికల్గా మాట్లాడతామని చెప్పి నేను చాలామంది డాక్టర్స్ అడిగాను. సార్ అందరూ మటన్ తింటున్నారు, చికెన్ తింటున్నారు, అది తింటున్నారు, మరి బీఫ్ తింటే తప్పే ఉంది, చాలామంది తింటున్నారు కదా, అది ఆరోగ్యానికి ఏ విధంగా అది ఇబ్బంది పెడుతుంది? 10 డాక్టర్లు 9 డాక్టర్లు నాకు చెప్పింది ఏంటంటే కొలెస్ట్రాల్ భయంకరంగా పెరుగుతుందండి, దానివల్ల హార్ట్ అటాక్ రావచ్చు, పెరాలిసిస్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. ఎందుకంటే హెవీ కొలెస్ట్రాల్ అదొకటే కాదు, డైజెషన్ చాలా కష్టం. సో అది ఇబ్బందే, అది తినడం వల్ల లాభం లేదు అని అన్నారు. ఒకే ఒక డాక్టర్ ఏమన్నాడంటే ఆటో ఇమ్యూన్ డిజీజ్, వాళ్ళకి చాలా కొంత వరకు ఇచ్చి ఆ ఇమ్యూనిటీని పెంచడానికి నేను ఇస్తానండి, దాని తర్వాత మేము ఆపిస్తాను. సో మెడికలీ ఇట్ ఈస్ నాట్ గుడ్. సార్ దానివల్ల వస్తున్న లాభం ఏంటి? ఆవు గోమాత వల్ల లాభం ఏంటి? పాలు. ఈరోజు పాలు అనేది ప్రతి దాంట్లో పాలు ఉపయోగపడుతుంది. ఈ కాఫీ, స్వీట్స్, పెరుగు, మజ్జిగ ఏదైనా తీసుకోండి, పాలు లేకుండా మనకు తెలియదు. అంత అద్భుతంగా ఒక పాలు ఇస్తున్న ఒక ప్రాణాన్ని మనం
మనం చంపడానికి నిజంగా చాలా కారణం. అదే మాదిరిగా గోమూత్రం. ఈరోజు భారతదేశంలో ఏంటంటే గోమూత్రం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మనం అమెరికాకి వెళ్ళినప్పుడు ఫారినర్స్ వచ్చి నా దగ్గర గోమూత్రం గురించి మాట్లాడుతున్నారు. లేటెస్ట్గా వాళ్ళు ఏంటంటే కొన్ని ఆలోపతి వల్ల కూడా కొన్ని రోగాల్ని వాళ్ళు ఇరాడికేట్ చేయలేని పరిస్థితిలో దే హావ్ రికమెండెడ్ కౌస్ యూరిన్. కౌస్ యూరిన్ అక్కడ ఉపయోగిస్తున్నారు, మనకి ఇక్కడ. అదే మాదిరిగా పేడ. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో కింద గ్రౌండ్కి అన్ని పేడ పెట్టి గోడ మీద ఎందుకంటే ఇట్ ఇస్ అన్ యాంటీసెప్టిక్, డిస్ఇన్ఫెక్టెంట్. ఈ కరోనా లాంటి వైరస్ అలాంటి వచ్చినప్పుడు అది వేసినప్పుడు చాలా వరకు అది ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతంలో అది వాడుతున్నారు. దాని ఉపయోగం ఉంది. హౌస్ హగ్ అంటారు. మరి మీ అందరికీ తెలుసో తెలియదు, ఆవుని కౌగులిస్తుంటే అప్పుడప్పుడు మనలో ఉన్న రోగం అది తీసుకుంటుంది. హగ్ థెరపీ అంటారు. కాకినాడలో కృష్ణరాజు అని చెప్పి ఒక నాడిపతి డాక్టర్ ఉన్నారు. ఆయన దగ్గర చిన్న చిన్న ఆవులు ఉన్నాయి, మినియేచర్ కౌస్ ఉన్నాయి, పెద్దలు ఉన్నాయి. ఆయన ఆ కౌ హగ్ థెరపీ చేస్తారు. నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ వెళ్ళి నేను తెలుసుకున్నాను ఆ కౌ హగ్ థెరపీ గురించి. ఇవన్నీ వదిలేయండి. తల్లి బిడ్డల కంటే తల్లి పాలు లేకపోతే ఇచ్చేది మనం ఆవు పాలు. అంతకన్నా గొప్ప విషయం ఉందండి. ఇవన్నీ వదిలేయండి. మరి అది ఇస్తున్న ఒక ప్రాణాన్ని మనం చంపడానికి దానికి న్యాయం ఉండాలి. అందుకే నేను చేతులెత్తి నమస్కారం పెట్టి నేను భిక్ష అడుగుతున్నాను. దయచేసి ఆవుని చంపకుండా ఆవుని మీరు అందరూ కాపాడండి. ఈ ఒక్క ప్రాణి గురించి నేను కాపాడుతాను. ఆరోగ్యం గురించి చెప్పాను, నా లాభాల గురించి చెప్పాను. లేదు నేను తింటాను, నాకు టికెట్ ఉంది, బోర్డింగ్ పాస్ రెడీ అయితే నేను డిపార్చర్ గేట్ దగ్గరికి వెళ్తానంటే నేనేం వద్దని నేను చెప్తాను. ఎవరు తర్వాత వాళ్ళు. సో ఆ విధంగా ఏంటంటే మనం హిందువులు ఏంటంటే మన ప్రయత్నం మనం చేద్దాం. మన గోమాతను మనం రక్షించాలి. ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో ఆల్మోస్ట్ నేను అన్ని ప్లేస్లు రెగ్యులర్గా తిరుగుతాను. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ షూటింగ్ జరుగుతుంది, ఇందోర్లో షూటింగ్ జరుగుతుంది, కేరళలో జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుంది. కేరళ బార్డర్లో ఆవుని కిడ్నాప్ చేస్తున్నారు. రాత్రి పూట ఆవు తిరుగుతుంటే దాన్ని కిడ్నాప్ చేస్తున్నారు. సో మనకి ఏంటంటే అన్నారేంటంటే దీనికన్నిటికీ ఒక బిల్ కావాలి, మరి అడిగే హక్కు ఉంది. నేను అందుకే చెప్తున్నాను, రేపు ఫ్యూచర్ ఎలక్షన్లో మీరు ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు పోటీ చేయబోతున్నారో గెలవబోతున్నారో మన హిందువులందరినీ వీటన్నిటికీ సమాధానం అడగండి. తప్పే ఉంది. మొన్న అబుదాబి వెళ్ళారు. ఇది ఇంకో ముఖ్యమైన విషయం. మన హిందూయిజం గురించి మాట్లాడుతున్నాం, మనం వేరే కులం గురించి మనం ఏదో మాట్లాడుతున్నాం. అబుదాబిలో 27 ఎకర్లో స్వామినారాయణ టెంపుల్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెసేజ్ అండి. అబుదాబి కింగ్ కి నా సెల్యూట్. ఒక ముస్లిం కంట్రీ 27 ఏకర్లు ఇచ్చున్నాడు. అద్భుతమైన స్వామినారాయణ టెంపుల్ అక్కడ కట్టారు. నేను అక్కడికి వెళ్ళాను, నేను ఆశ్చర్యపోయాను, నేను నమ్మలేదు. ఇస్లామిక్ కంట్రీలో హిందూ టెంపుల్ వెళ్ళారు. అక్కడైతే అక్షర్ స్వామిజీ నాకు అవకాశం ఇచ్చారు, చూశారు. అది పోయింది నాకు. ఫెంటాస్టిక్ టెంపుల్, మార్బుల్ అవి ఇక్కడ చేసి తయారు చేసి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. ఈ మెసేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. కాలం మారింది, టైం మారింది, పిల్లలు మారుతున్నారు. ఇదివరకు లాగా పిల్లలు ఆ పాత నీళ్ళు చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు, చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. దుబాయ్ ఎయిర్పోర్ట్లో నేను దిగాను, చాలా మంది వచ్చి నా దగ్గర ఫోటోలు తీసుకున్నారు. దీనికి సాక్ష్యం ఇక్కడ లోకల్గా తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ గారు 10-15 మంది వచ్చారు, యూత్ ఫోటోలు తీసుకున్నారు. సార్ आपके साथ एक फोटो लेना है सर, ले लो. నేను అడిగాను, आप कहाँ से? हम पाकिस्तान से है. పాకిస్తాన్ పిల్లలు మా దగ్గర వచ్చేసి తీసుకున్నారండి. అంటే కాలం మారింది. మంచి వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, చెడ్డ వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. అందుకే అన్ని రకంగా మనం ఒకే రకంగా మనం అందరినీ చూసుకోకూడదు. ప్రపంచ యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్లో జరుగుతుంది, ఉక్రెయిన్లో జరుగుతుంది, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. భారతదేశం చాలా జరుగుతుంది. దానికి ఎవరు కారణం? మన సైనికులు. మన సైనికులు బార్డర్లో ఉంటూ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మన ఫ్యామిలీని కాపాడడం కోసం
రాత్రి పగలు వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? ఒక గంట సేపు వాళ్ళు తుపాకీ కింద పెడితే భారతదేశం మ్యాప్ గురించి వైభవ్, అలాగే నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్, వాళ్ళు మనం మర్చిపోకు. వాళ్ళు అక్కడ ఉన్నారు కదా మనకేంటి, ఇక్కడ లోకల్ పోలీసులు ఉన్నారు కదా మనకేంటి అని అనుకుంటే చాలా పొరపాటు. మన మతంతో పాటు మన దేశం, మన రాష్ట్రం అన్ని మనమే కాపాడాలి. అందుకే చెప్తున్నాను, మన ఫ్యామిలీలో మన పిల్లల్ని మనమే కాపాడాలి, మన మహిళల్ని మనమే కాపాడాలి. ఈ రోజు నుంచి మీరు ఒక మార్పు పెట్టుకోండి. మీరు వాళ్ళ మీద పోలీసులు చెప్పాను, నేను గవర్నమెంట్కి చెప్పాను అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒక పోలీస్ స్టేషన్లో స్టాఫ్ లేదు, తక్కువ ఉంది. వాడు ఏం చేస్తాడు? వాడికి ఎక్కడో ఒక ప్రయాణం చేస్తాం, ఒక మీటింగ్లో మీవి ఉన్నారు అక్కడ వెళ్ళండి అంటారు, వేరే బందోబస్తు పంపుతారు. కానీ నేను అడిగేది ఒకటే అండి, తప్పు జరిగిన తర్వాత మనం అరిచే ప్రయోజనం ఉంది. తప్పు జరిగే ముందు మనం కాపాడాలి. అందుకే చట్టం కావాలి. చట్టంతో పాటు మన పిల్లలకి ఆత్మరక్షణ కూడా నేర్పించాలి, చాలా అవసరం. ఉమెన్కి 33% ఇచ్చారు, ఓకే. నేను చెప్తున్నాను 50% కావాలి, మహిళల్ని 50% కావాలి, ఈక్వాలిటీ కావాలి. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని క్యాస్ట్ అందరికీ న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరికి ఒక పదవి ఇవ్వాలి. ఇప్పుడు మన భారతదేశం ఉంది, ఇది హైదరాబాద్, ఎంతో మంది నార్త్ నుంచి వచ్చున్నారు. మీకు ఫ్రీడమ్ ఉండాలి, మీకు ఒక గవర్నమెంట్లో మీకు ఒక ప్లేస్ ఉండాలి, మిమ్మల్ని రిప్రజెంట్ చేయడానికి ఒక మనిషి కావాలి. మీ హక్కు అంటే మీకు ఎంతవరకు మీకు ఉందో అంతవరకు అడిగే హక్కు ఉండాలి. అది మీరు అడగాలి. పడ్డారు కదా, అన్నం పెడితే తల్లికి అన్నం పెడితే ఇస్తుందని అడగకుండా మనకి ఏముంటుందండి? మీరు అడగాలి. ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు అడగండి. ఇప్పుడు మీరు వదిలేశారంటే ఇంకో 5 సంవత్సరాల వరకు మీరు ఇక్కడే ఉండండి, ఇలాగే ఉండండి. అదే మాదిరిగా ఎలక్షన్ వస్తాయి కాబట్టి ఎవరైతే మీకు హెల్ప్ చేస్తున్నారో, ఎవరైతే మీకు సాయం చేస్తున్నారో, ఎవరైతే మీకు అర్ధరాత్రి కూడా పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ సాయం చేస్తున్నారో, ఎవరైతే మీ మతానికో మీ కులానికో సాయం చేస్తున్నారో వాళ్ళు మర్చిపోరు. కొత్త కొత్త స్టేట్మెంట్లు, కొత్త విషయాలు చెప్తారు, ఇంకా మాయ మాటలు. ఎవరైతే మీకు చేస్తారో వాళ్ళు మీరు మర్చిపోయారంటే తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి ఎవరు ఉండరు. ఇది చాలా క్రూషియల్ ఎలక్షన్ కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఓటు వేయండి. మనం హిందువుల కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళు గెలిపించండి. వాళ్ళు ఎంతవరకు వాళ్ళు చేస్తారో వాళ్ళు చేయని, కానీ అందరూ గట్టిగా అడగాలి. ఇకపోతే గురుగారు మా రాముల వారి వేషం గురించి చెప్పారండి. దీని గురించి ఒక విషయం నేను చెప్పాలి. మా మిత్రుడు తిరుమల చైర్మన్ చంద్రశేఖర్ గారు అయోధ్యకి ఆయనే నన్ను తీసుకెళ్ళారు. పాస్ ఉందని చెప్పి ఒక పాస్ తయారు చేసి తీసుకెళ్ళారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మేము 20వ తారీఖు వెళ్ళాం. 22వ తారీఖు ఓపెనింగ్ అండి. 20వ తారీఖు నుంచి దర్శనం కోసం మేము అడుగుతుంటే మాకు పర్మిషన్ ఇవ్వాలి. వీళ్ళు అడగాలి. నేను రాముడి వేషం వేసి ఏం ప్రయోజనం అండి? ఈ రాముడి వేషం వేయడానికి ఎన్ని రోజులు షూటింగ్ జరిగిందో అన్ని రోజులు నేల మీద పడుతున్నాను. ప్యూర్ వెజిటేరియన్గా ఉన్నాను. శ్రీరామదాస్ సినిమా చూడండి, ఆ మేకప్ మా మేకప్ వెంకట్రావు బ్లూ కలర్ మేకప్. తెల్లారుజాము 3 గంటలకు వేసి 5 గంటలకి నేను మేకప్లో కూర్చుంటే 9 గంటలకు మేకప్ అయ్యాను. మళ్ళీ 1 గంట కూర్చొని మళ్ళీ లంచ్ బ్రేక్ గురించి మళ్ళీ నేను నేల మీద ఒక అరగంట పడుకుని, ఎందుకంటే నిద్ర పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ మేకప్ వేసుకొని అలా 6-7 నెలలు చేశాను. సినిమా చూసేదే లేదో ఆ సినిమా వేషంలో నాకు తప్పేదైనా ఉందా చెప్పండి. మీకు నచ్చలేదా చెప్పండి. హిందూయిజం నేను ముందు తీసుకెళ్తున్నానండి. హిందూయిజం నేను ధైర్యంగా తీసుకెళ్తున్నాను. నాకు చాలా మంది నాకు ఏంటంటే వ్యతిరేకంగా ఉంటారు మిగతా రిలీజియన్ వారు, ఎందుకంటే నేను హిందూయిజం తీసుకెళ్తున్నాను. అన్నమయ్య వెంకటేశ్వర స్వామి చేశాను, శ్రీ సత్యనారాయణ స్వామి చేశాను. కానీ ఈ విషయానికి వచ్చినప్పుడు నాకు అయోధ్య అక్కడ నా భాష ఒక అంటే తెలంగాణ వాళ్ళకి ఏదో భోజనాలు అక్కడ ఫ్రీగా పెట్టారు, వాళ్ళ కమిటీ నాకు ఇచ్చారు. ఆ భాష నడవల. నేను ఒకటే అనుకున్నాను, నిజంగా రాముడు వారు ఉంటే, ఆ శక్తి ఉంటే నేను 22వ తారీఖు నేను లోపలికి వెళ్ళాలి. అది కనుక లేదంటే
నేను హిందూయిజంలో నేను వదిలేస్తున్నా అని చెప్పేసి ఆ రోజు పంపుతున్నాను నుంచున్నాను. పోలీసు వాళ్ళు అక్కడ వచ్చారు కొందరు. सर आपका पास जो है वो नहीं चलेगा सर, आपको और एक पास है वो संपत रहा है और वो नहीं दिया गया। नहीं दिया सर, सॉरी सर ये पास तो अभी नहीं ला सकते आप जरा वेट करो। ఓకే అని చెప్పాను. నేను ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ నేను తీసేటప్పుడు దాంట్లో నేను యాక్ట్ చేసిన శ్రీరామదాస్ వీడియో వచ్చింది. ఆ వీడియో వస్తే పక్కనే పోలీసు వాడు దాన్ని చూశాడు. చూసి అదే ఓ కిస్కా ఓ వీడియో అన్నాడు, మేరా సార్ జరా దిగా చూపించాడు. రామ్ సార్ ఆప్ రామ్ కా రూమ్ కే కొంచెం ఒక 2-3 నిమిషాలు చూపించాడు. వాడికి మతి పోయింది. వాడు అరే ఆప్ రామ్ కా రోల్ కియా ఆప్కో भी पास नहीं है सर आप इधर वेट करो చెప్పి అక్కడ పోలీసు వాడిది ఒక అవుట్ పోస్ట్ అక్కడ తెలుగువాడు ఉన్నారు. అక్కడికి వచ్చి నాకు స్పెషల్ వీవీఐపీ పాస్ తీసుకొచ్చి మోడీ గారు వచ్చే లోపల తీసుకెళ్ళి ఫ్రంట్ నుంచి 10వ రోజుల్లో కూర్చోబెట్టాడు. అంటే రామరాజు అది అనేది ఒకటే అండి, రామరాజు చేసిన నాకే పాస్ లేదంటే మరి మిగతా సంగతి ఏంటి? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.